ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా రానైతే అయిపోయింది. ఈ రోజు రాలో మనకి కోడీ రోడ్స్ అండ్ సెత్ రాలిన్స్ మధ్య ఒక సాలిడ్ సెగ్మెంట్ అయితే జరిగిందన్నమాట. అండ్ అంతేకాదు ఈ వీడియోలో మీ అందరి కోసం ఒక బ్రేకింగ్ న్యూస్ ఉంది. అండ్ ఆ బ్రేకింగ్ న్యూస్ మీరెవరెవరైతే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేసినారో వాళ్ళందరికీ ముందే తెలిసుంటది. ఎందుకంటే నిన్న నైట్ వచ్చిందన్నమాట ఈ బ్రేకింగ్ న్యూస్. ఆ బ్రేకింగ్ న్యూస్ ఏందో మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేసిన వాళ్ళకి అందరికీ తెలుసుంటది. నేను అందుకే చెప్తాను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయమని. ఎందుకంటే బ్రేకింగ్ న్యూస్లు అనేవి మనకి నైట్ ఇస్తారు, నైట్ వీడియో చేయడానికి కుదరదు. అందుకనే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయమని చెప్తాను. అండ్ ఆ బ్రేకింగ్ న్యూస్ ఇంకేంటిదో కాదు, మన రోమన్ రెయిన్స్ గురించి. ఫైనల్లీ మన రోమన్ రెయిన్స్ క్రౌన్ జ్యువెల్ కోసం అడ్వర్టైజ్ ఉన్నారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి, పోస్టర్లో మన రోమన్ రెయిన్స్ ఉన్నారన్నమాట. అండ్ ఇప్పుడు మన రోమన్ రెయిన్స్ని క్రౌన్ జ్యువెల్ కోసం అడ్వర్టైజ్ చేస్తుంది. అంటే దీని అర్థం ఏందంటే మన రోమన్ రెయిన్స్ క్రౌన్ జ్యువెల్‌లో ఫైట్ చేస్తారన్నమాట. సో దాని గురించి ఈ వీడియోలో మాట్లాడేద్దాం. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రా గురించి మాట్లాడదాం. ఈరోజు రా స్టార్టింగ్‌లోనే ది అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ కోడీ రోడ్స్ వచ్చినారన్నమాట. కోడీ రోడ్స్ రాగానే ఫ్యాన్స్ మంచిగా వెల్కమ్ చేసినారు. కోడీ రోడ్స్‌కి చీర్ చేసినారు. అండ్ ఇగ కోడీ రోడ్స్ రింగ్‌లోకొచ్చేస్తారు. రింగ్‌లోకొచ్చిన తర్వాత మైక్ తీసుకొని చెప్తారన్నమాట కోడీ రోడ్స్ స్టైల్‌లో. అండ్ ఏం మాట్లాడుకుందామని కోడీ రోడ్స్ ఫ్యాన్స్‌ని అడుగుతారన్నమాట. అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్ క్రౌన్ జ్యువెల్ రింగ్‌ని చూపిస్తారు. అంటే మన కోడీ రోడ్స్ లాస్ట్ ఇయర్ క్రౌన్ జ్యువెల్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయిన తర్వాత మన ట్రిపుల్ హెచ్ ఒక రింగ్‌ని ఇచ్చినారు గదా! ఆ రింగ్‌ని చూపిస్తారు. దీని గురించి మాట్లాడుకోవాలి అని మన కోడీ రోడ్స్ చెప్తారన్నమాట. అండ్ దాని తర్వాత కోడీ ఏమంటాడంటే, నాకు ఇంకొకటి కావాలి అన్నట్టుగా మన కోడీ రోడ్స్ అంటారన్నమాట. ఈ క్రౌన్ జ్యువెల్‌లో అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ వర్సెస్ ది వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ అని అంటాడు. అండ్ అంతలోనే మన సెత్ రాలిన్స్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతదన్నమాట. మన విజన్ టీమ్ మొత్తం వచ్చేస్తారు. మన బ్రాన్, పాల్ హేమన్ అండ్ మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ వచ్చేస్తారన్నమాట. అండ్ మన సెత్ రాలిన్స్ వాళ్ళ ముగ్గురిని రింగ్ బయటనే ఉండమంటాడు. నేను చూసుకుంటా అని మన సెత్ రాలిన్స్ రింగ్‌లోకొస్తాడన్నమాట. సో రింగ్‌లోకొచ్చేస్తాడు మన సెత్ రాలిన్స్ కోడీ రోడ్స్‌కి ఫేస్ టు ఫేస్ నిల్చుంటాడు. ఆయన మన సెత్ రాలిన్స్ ఏమంటారంటే మైక్ తీసుకొని, సో మన ఇద్దరం సమ్మర్ స్లామ్ నుండి ఛాంపియన్స్‌గా బయటికి అడుగు పెట్టినాం. అండ్ అప్పటినుండే తెలుసు. అంటే అప్పుడే ఒక క్లారిటీ ఉండే. ఈ క్రౌన్ జ్యువెల్‌లో ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ జరుగుతదని. అక్కడి నుండే మొదలైపోయింది. అండ్ ఇప్పుడు మనిద్దరం మన బెస్ట్ ప్రైమ్‌లో ఉన్నాం. సో మనిద్దరం ప్రైమ్‌లో ఉన్నాం. అండ్ మనిద్దరం ఈ వరల్డ్‌లోనే బెస్ట్ రెజ్లర్స్‌మి. సో మనం బెస్ట్ రెజ్లర్స్‌మి. అండ్ ఈ క్రౌన్ జ్యువెల్‌లో మనిద్దరం వన్ ఆన్ వన్ ఫైట్ చేయబోతున్నాం. అండ్ ఈ క్రౌన్ జ్యువెల్‌లో ఒక్కరు మాత్రమే బెస్ట్ సూపర్ స్టార్ మాత్రమే విన్ అవుతారన్నట్టుగా మన సెత్ రాలిన్స్ చెప్తాడన్నమాట. అండ్ దాని తర్వాత మన సెత్ ఏమంటాడంటే, ఇక్కడున్న ఫ్యాన్స్ నా గురించి ఏమనుకుంటున్నారో నాకు తెలుసు. అంటే వాళ్ళ మనసుల్ని నేను చదవగలను. అండ్ బ్యాక్ స్టేజ్‌లో లాకర్ రూమ్‌లో ఉన్న వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో నాకు తెలుసు. అండ్ టీవీలో చూస్తున్న ఫ్యాన్స్ నా గురించి ఏమనుకుంటున్నారో నాకు తెలుసు అని మన సెత్ రాలిన్స్ అంటారన్నమాట. అండ్ వాళ్ళ గురించి నేను పట్టించుకోను. అది నాకు అవసరం లేదని మన సెత్ రాలిన్స్ అంటారు. అండ్ ఇక్కడున్న ఫ్యాన్స్‌కి ఏది మంచో తెలియదు. అండ్ రైట్ డెసిషన్ ఏందో వాళ్ళకి తెలియదన్నట్టుగా మన సెత్ రాలిన్స్ అంటారు. అండ్ ఇక అప్పుడు అక్కడున్న ఫ్యాన్స్ అందరూ సీఎం పంక్ అని చాంట్ చేస్తూ ఉంటారు. అండ్ మన సీఎం పంక్ గురించి సెత్ రాలిన్స్ ఏమంటారంటే, యెస్, సీఎం పంక్ ఇప్పుడు చాంపియన్ కాదు. సీఎం పంక్ దగ్గర ఇప్పుడు చాంపియన్‌షిప్ లేదని మన సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ అందరికి చెప్తాడు. అండ్ దాని తర్వాత మన సెత్ రాలిన్స్ ఏమంటాడంటే, సో నువ్వు ఏమనుకుంటున్నావు నా గురించి? అది నాకు తెలవాలి అని మన సెత్ రాలిన్స్ కోడీ రోడ్స్‌ని అడుగుతాడన్నమాట. అండ్ అప్పుడు కోడీ రోడ్స్ మాట్లాడతారు. కోడీ ఏమంటాడంటే, ఇది కొంచెం కాంప్లికేటెడ్ అని మన కోడీ చెప్తాడు. బట్ ఇది కాంప్లికేటెడ్ అవ్వకూడదని నేను కోరుకుంటున్నాను. రీసెంట్ టైమ్‌లో ఏమవుతుందంటే, అంటే అక్కడ చూడండి ఎవరున్నారో, బ్రాన్ ఉన్నారు. అండ్ మిస్టర్ పాల్ హేమన్ ఉన్నారన్నమాట. వాళ్ళ గురించి మాట్లాడతాడు. హాయ్ చెప్తాడన్నమాట పాల్ హేమన్‌కి. అండ్ దాని తర్వాత సెత్ రాలిన్స్ గురించి మాట్లాడతాడు. సెత్ రాలిన్స్ గురించి ఏమంటాడంటే, "నువ్వు నా లైఫ్‌నే చేంజ్ చేసినావు. నువ్వు నా లైఫ్‌ని చేంజ్ చేసినావు. అండ్ నేను రెస్సల్ మేనియాలో రిటర్న్ చేసిన తర్వాత నీతో ఫైట్ చేసినాను. హెల్ ఇన్ ఎ సెల్‌లో కూడా ఫైట్ చేసినాను. అండ్ నాకప్పుడు ఇంజ్యూరీ ప్రాబ్లమ్ ఉండే. అండ్ నువ్వు రెస్సల్ మేనియా 40లో నాకు హెల్ప్ చేసినావు. నాకొక షీల్డ్ లాగా వర్క్ చేసినావు. నాకు అంటే నా ఫ్యామిలీలోకి ఈ ఛాంపియన్‌షిప్‌ని తీసుకొచ్చేలా చేసినావు. నేను ఈ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయ్యేలా చేసినావని మన కోడీ రోడ్స్ సెత్ రాలిన్స్‌కి చెప్తాడన్నమాట.
అండ్ నేను నీ వైఫ్‌తో కలిపి పోడ్‌కాస్ట్‌లో మాట్లాడినాను. అండ్ నువ్వు ఒక బెస్ట్ సూపర్ స్టార్‌వి. నువ్వు ఒక బెస్ట్ రెజ్లర్‌వి సెత్ రాలిన్స్. అండ్ నువ్వు రీసెంట్ టైమ్‌లో ఏమైపోయిందంటే ఆళ్ళు నీ ఎనకాల ఉన్నారు చూడు. ఆళ్ళ ముగ్గురు ఎనకాల దాగుండిపోతున్నావు అన్నట్టుగా మన కోడీ రోడ్స్ సెత్ రాలిన్స్‌ని అంటారన్నమాట. ఆయన బ్రాన్ బ్రేకర్‌ని, బ్రాన్సన్ రీడ్‌ని కొంచెం తిడతాడు మూర్ఖులన్నట్టుగా. అండ్ ఇగ మన కోడీ ఏమంటాడంటే, నా నుండి నీకేం కావాలన్నట్టుగా మన కోడీ సెత్‌ని అడుగుతాడు. అండ్ అప్పుడు సెత్ రాలిన్స్ చెప్తారన్నమాట. సో చూడు నువ్విచ్చిన వాచ్ రెస్సల్ మేనియా 40లో నువ్వు ఈ వాచ్‌ని నాకిచ్చినావు. అండ్ నేను ఫస్ట్ టైమ్ ఈ వాచ్‌ని ఈ రోజే పెట్టుకున్నాను అన్నట్టుగా మన సెత్ రాలిన్స్ కోడీ రోడ్స్‌కి చెప్తారు. అండ్ ఇది నిజంగా ఒక గిఫ్టా? సో ఇది నిజంగానే ఒక గిఫ్టా అన్నట్టుగా మన కోడీ రోడ్స్‌ని అడుగుతాడన్నమాట సెత్ రాలిన్స్. అండ్ చూడు కోడీ నువ్వేమో అనుకుంటున్నావు. అంటే బ్రాన్‌ని తిడుతున్నావు గదా! వాళ్ళ ఫ్యూచర్. సో వాళ్ళు ఈ డబ్ల్యూడబ్ల్యూఈకి ఫ్యూచర్. సో వాళ్ళు ఫేస్ ఆఫ్ ద కంపెనీ ఫ్యూచర్‌లో అన్నట్టుగా మన సెత్ రాలిన్స్ చెప్తారు. అండ్ నువ్వు ఇంటర్వ్యూలో ప్రతి ఇంటర్వ్యూలో నువ్వేం చెప్తున్నావు? నువ్వే ఈ కంపెనీని లీడ్ చేస్తున్నట్టుగా చెప్తున్నావు. నువ్వే ఒక క్వార్టర్ బ్యాక్ అని అనుకుంటున్నావు. నిజానికి నువ్వు నా క్వార్టర్ బ్యాక్‌గా ఉండాలన్నట్టుగా మన సెత్ అంటాడన్నమాట. బట్ అప్పుడు మన కోడీ రోడ్స్ దానికి యాక్సెప్ట్ చెయ్యడు. అండ్ నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే నీకు తెలుస్తది. క్రౌన్ జువెల్‌లో తెలుస్తదన్నట్టుగా మన సెత్ రాలిన్స్ కోడీ రోడ్స్‌ని అంటారు. అండ్ దాని తర్వాత సెత్ ఏమంటాడంటే, ఇది ఇద్దరు వ్యక్తుల షో గాదు. ఇది ఒక్కళ్ళ షోనే. ఇది ఆల్ఫా షో. ఇక్కడ ఆల్ఫా అంటే నేనే అన్నట్టుగా మన సెత్ రాలిన్స్ అంటారన్నమాట. అండ్ అప్పుడు కోడీ రోడ్స్ ఏమంటారంటే, సో అలాగా అండ్ నాకు లాట్ ఆఫ్ క్వెషన్స్ ఉన్నాయి నా మనసులో నిన్ను అడగడానికి. బట్ నేను రెండంటే రెండే క్వెషన్స్ నిన్ను అడుగుతానన్నట్టుగా మన కోడీ రోడ్స్ సెత్ రాలిన్స్‌ని అంటారన్నమాట. అండ్ అప్పుడు కోడీ రోడ్స్ అడుగుతారు. అండ్ ఈ క్రౌన్ జువెల్‌లో మనం వన్ ఆన్ వన్ ఫైట్ చేస్తున్నామా? అన్నట్టుగా అడుగుతారు. అండ్ ఇప్పుడు మనం లాస్ట్ టైమ్ వన్ ఆన్ వన్ ఫైట్ చేసినాం గదా! సో నువ్వు ఎన్ని మ్యాచెస్‌లో గెలిచినావు? మనం 3 సార్లు ఫైట్ చేసినాం. 3 సార్లు ఫైట్ చేసినప్పుడు ఎవరు విన్ అయినారో నీకు తెలుసా? అన్నట్టుగా మన కోడీ రోడ్స్ సెత్ రాలిన్స్‌ని అంటారన్నమాట. అండ్ అక్కడితో సెత్ రాలిన్స్ సైలెంట్ అయిపోతారు. అంటే వీళ్ళ మధ్య ఒక స్ట్రీకే ఉంది. టీవీలో వీళ్ళు చాలా సార్లు ఫైట్ చేసినారు. ఒక 3 సార్లు ఫైట్ చేసినారు. అండ్ ఎన్ని సార్లు ఫైట్ చేసినా మన కోడీ రోడ్సే గెలిచిండన్నమాట. మన సెత్ రాలిన్స్ ఓడిపోయిండు. 3 సార్లు ఓడిపోయిండు. అండ్ దాని గురించి మాట్లాడతారు. అండ్ ఈ మాట చెప్పి అక్కడ నుండి మన కోడీ రోడ్స్ ఎళ్ళిపోతారన్నమాట. సెత్ రాలిన్స్ సైలెంట్ అయిపోతారు. అండ్ కోడీ రోడ్స్ రింగ్ దిగి వెళ్ళిపోదామని చూడగానే అక్కడ బ్రాన్ ఇద్దరు అడ్డుగా నిల్చుంటారన్నమాట. అండ్ ఇక మన సెత్ రాలిన్స్ వాళ్ళని వెళ్ళనివ్వు అంటే కోడీని వెళ్ళనివ్వు అని చెప్తారు. అండ్ మన బ్రాన్ సైడ్ ఇచ్చేస్తారన్నమాట. కోడీ రోడ్స్ వెళ్ళిపోతారు. థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. ఇక్కడే వీళ్ళ మధ్య సెగ్మెంట్ అనేది అయిపోయింది. అంటే ఈ స్ట్రీక్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. బట్ నేను చెప్తున్నాను. మన కోడీ రోడ్స్ రిటర్న్ చేసినప్పటి నుండి రెస్సెల్ మేనియాలో రిటర్న్ చేసిండు. అండ్ కంటిన్యూగా మన కోడీ రోడ్స్ సెత్ రాలిన్స్‌తోనే ఫైట్ చేసిండు. బట్ ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌లో గూడా మన సెత్ రాలిన్స్ కోడీ రోడ్స్‌ని ఓడనివ్వలేకపోయిండన్నమాట. ఓడిపించలేదు మన కోడీ రోడ్స్‌ని. అండ్ ఆఫ్ టీవీలో చాలా సార్లు జరిగింది. ఆఫ్ ఎయిర్‌లో చాలా సార్లు జరిగింది వీళ్ళ మ్యాచ్. వీళ్ళ మధ్య స్ట్రీక్ ఎంతుందో తెలుసా? 22 ఔట్ ఆఫ్ 0 మన సెత్ రాలిన్స్ ఒక్కసారి గూడా ఓడించలేదు. ఆన్ టీవీదేమో 3 ఔట్ ఆఫ్ 0 ఆఫ్ టీవీదేమో 22 ఔట్ ఆఫ్ 0 అన్నమాట. సో చూడాలి మరి ఈసారి క్రౌన్ జువెల్‌లో మన సెత్ రాలిన్స్ కోడీ రోడ్స్‌ని ఓడిపిస్తాడా? ఓడిపించడా? అండ్ దాని తర్వాత మన పాల్ హిమన్ క్లియర్‌గా చెప్తారన్నమాట. ఇంటర్వ్యూ టైప్‌లో జరుగుతది మన పాల్ హిమన్‌కి. అండ్ నాకు తెలుసు నేనొక స్ట్రాటజీ మాస్టర్‌ని. అండ్ ఈ క్రౌన్ జువెల్‌లో మన సెత్ రాలిన్స్ కోడీ రోడ్స్‌ని ఓడిస్తాడు అని మన పాల్ హిమన్ క్లియర్‌గా చెప్తారన్నమాట. అండ్ ఇదొక ప్రిడిక్షన్ కాదు. ఇదొక స్పాయిలర్ కాదు. ఇదొక ప్రాఫెసీ. అంటే దీని అర్థం ఏందంటే, అది జరిగి తీరాల్సిందే. అది జాతకంలో ఉంది. అది జరిగి తీరాల్సిందే అన్నట్టుగా మన పాల్ హిమన్ చెప్తారన్నమాట. సో, ఇక్కడితో మన పాల్ హిమన్ సెగ్మెంట్ అయిపోతది. అండ్ దాని తర్వాత బ్యాక్ స్టేజ్‌లో మన జిమ్మీ ఊసో అండ్ జే ఊసో ఇద్దరు కనిపిస్తారన్నమాట. మన జే ఊసో అండ్ జిమ్మీ ఊసో మధ్య ప్రాబ్లమ్స్ అలాగే చూపిస్తున్నారు. మన జిమ్మీ ఊసో చెప్తారన్నమాట. సో, మనం రీమ్యాచ్ కోసం వెళ్దాం. సో, మనం ఓడిపోయినాం గదా! యాక్చువల్‌గా మనం విన్ అవ్వాల్సిందే. కానీ మనం ఓడిపోయినాం. మళ్ళొకసారి నేను ఆడమ్ పియర్స్‌తో మాట్లాడతాను. రీమ్యాచ్‌లో ఫైట్ చేద్దామని మన జిమ్మీ ఊసో చెప్తూ ఉంటాడు. బట్ అప్పటికే మన జే ఊసో, ఎలియా నైట్‌తో మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయిందన్నమాట. సో, ఎలియా నైట్‌తో ఎందుకన్నట్టుగా మన జిమ్మీ ఊసో అంటారన్నమాట. ఎలియా నైట్‌తో మ్యాచ్ వద్దా? నీకు అర్థమవుతుందా? మనం రస్సెల్ పలూజాలో ఓడిపోవడానికి కారణం ఆ ఎలియా నైటే అని మన జే ఊసో, జిమ్మీ ఊసోకి చెప్తాడన్నమాట. ఆ ఎలియా నైట్ గనక లేకపోయుంటే మనం విన్ అయ్యేవాళ్ళమని మన జే ఊసో క్రాష్ ఔట్ అవుతూ చెప్తాడన్నమాట. అండ్ మన జిమ్మీ ఊసో మాటను అసలు పట్టించుకోడు. మన జే ఊసోనే మాట్లాడుతూ ఉంటాడు.
అండ్ ఇక్కడే వీళ్ళ మధ్య సెగ్మెంట్ అయిపోతది. అండ్ దాని తర్వాత ద న్యూ డే అండ్ గ్రేసన్ వాలర్ వర్సెస్ వార్ రైడర్స్ అండ్ మన పెంటా మధ్య ఒక 6 మ్యాన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగిందన్నమాట. సో ఇది నార్మల్ మ్యాచ్ కాదు. నో డిస్‌క్వాలిఫికేషన్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో కెండో స్టిక్స్ యూజ్ చేసినారు. అండ్ టేబుల్స్ యూజ్ చేసినారు. అండ్ ఈ మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో విన్ అయింది ఇంకెవరు కాదు మన పెంటా అండ్ వార్ రైడర్స్. అండ్ నెక్స్ట్ మనకి న్యూ వుమెన్స్ వరల్డ్ ఛాంపియన్ రింగ్‌లోకొస్తదన్నమాట. మన ఆడమ్ పియర్స్ ఇన్వైట్ చేస్తారు వుమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌ని స్టెఫనీ వాకియర్‌ని. సో, స్టెఫనీ వాకియర్ రింగ్‌లోకొస్తది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆడమ్ పియర్స్ కంగ్రాచ్యులేషన్స్ చెప్తారు మన స్టెఫనీ వాకియర్‌కి. అండ్ అక్కడున్న ఫ్యాన్స్ అందరూ యూ డిజర్వ్ ఇట్ అని చాంట్ చేస్తారన్నమాట స్టెఫనీ వాకియర్‌కి. అండ్ స్టెఫనీ వాకియర్ ఫ్యాన్స్ అందరికి థాంక్స్ చెప్తదన్నమాట. సో, ఇది నా డ్రీమ్. సో, నేను చాలా కష్టపడ్డాను. అండ్ నేను ఫైనల్లీ ఈరోజు ఛాంపియన్‌గా అయినాను అన్నట్టుగా మన స్టెఫనీ వాకియర్ చెప్తది. అండ్ దాని తర్వాత వాళ్ళ ఫాదర్ అక్కడే ఉంటారన్నమాట. సో, వాళ్ళ ఫాదర్ గురించి మంచిగా మాట్లాడుతది. అండ్ దాని తర్వాత స్పానిష్‌లో ఏదో మాట్లాడుతదన్నమాట. ఫ్యాన్స్ అందరికి థాంక్స్ చెప్తది. అండ్ దాని తర్వాత మన ఆడమ్ పియర్స్ చెప్తాడన్నమాట. క్రౌన్ జ్యువెల్‌లో నువ్వు ఫైట్ చేయాలి. ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్ ఉంటది. నెక్స్ట్ స్మాక్ డౌన్‌లో వాళ్ళకి మ్యాచ్ ఉంది. టిఫనీకి మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్‌లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళతో నువ్వు క్రౌన్ జ్యువెల్‌లో ఫైట్ చేయాలి అని మన ఆడమ్ పియర్స్ చెప్తారన్నమాట. సో, ఇక్కడితో వీళ్ళ మధ్య సెగ్మెంట్ అనేది అయిపోతది. అండ్ మళ్ళొకసారి స్టెఫనీ వాకియర్ బ్యాక్ స్టేజ్‌లో కనిపిస్తది. మన నిక్కీ బెల్లా వెళ్తది. స్టెఫనీ వాకియర్ దగ్గరికి కంగ్రాచ్యులేషన్స్ చెప్తదన్నమాట. అండ్ వెనకాలే రియా రిప్లీ కూడా వస్తది. రియా రిప్లీ వచ్చి స్టెఫనీ వాకియర్‌కి నేను నీకోసం వస్తాను అని చెప్తదన్నమాట. నేను రెడీగా ఉంటాను అని మన స్టెఫనీ వాకియర్ అంటది. అండ్ అంతలోనే అక్కడికి కబుకి వారియర్స్ వస్తారు. ఆస్కా వస్తది. ఆస్కా వచ్చి మన స్టెఫనీ వాకియర్‌ని ఎక్కిరించేస్తదన్నమాట. నువ్వు డిజర్వే కాదు ఈ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయ్యేందుకు. ఇయ్యో స్కై విన్ అవ్వాల్సుండే అన్నట్టుగా మన స్టెఫనీ వాకియర్‌ని అంటది ఆస్కా. అండ్ అప్పుడు స్టెఫనీ వాకియర్ చెప్తదన్నమాట. సో, నేను ఎవరితోనైనా ఫైట్ చేయడానికి రెడీగా ఉంటాను. సో, నేను నీతో కూడా ఫైట్ చేస్తాను అన్నట్టుగా మన స్టెఫనీ వాకియర్ చెప్తదన్నమాట. అండ్ ఈ మాట చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అండ్ రియా రిప్లీ మన ఆస్కాకి ఫేస్ టు ఫేస్ వస్తది. ఈరోజు మనం ఫైట్ చేద్దామని రియా రిప్లీ చెప్తదన్నమాట. సో, ఇక్కడే వీళ్ళ మధ్య సెగ్మెంట్ అయిపోతది. అండ్ నెక్స్ట్ మనకి బెయిలీ వర్సెస్ రోక్సేన్ పెరెజ్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. సో, ఈ మ్యాచ్‌లో రక్వెల్ రోడ్రిగేస్ ఇంటరప్ట్ చేస్తది బెయిలీకి. అండ్ అప్పుడు బెయిలీకి హెల్ప్ చేయడానికి మన లైరా అక్కడే ఉంటదన్నమాట. సో, ఈ మ్యాచ్ కన్నా ముందే బెయిలీ ఎళ్లి లైరాని అడుగుతది. "నువ్వు నా మ్యాచ్‌లో హెల్ప్ చేయాలి" అన్నట్టుగా. అందుకనే లైరా వస్తది. అండ్ ఈ మ్యాచ్‌లో లైరా హెల్ప్ చేస్తది. రక్వెల్ పైన అటాక్ చేస్తది. అండ్ రోక్సేన్ పెరెజ్ మళ్ళీ అటాక్ చేస్తదన్నమాట లైరా పైన. అండ్ లైరా కూడా కింద పడిపోతది. అండ్ లైరా పైన అటాక్ చేసిన తర్వాత రోక్సేన్ బెయిలీ కొంచెం క్రాష్ ఔట్ అయిపోతదన్నమాట. తన మైండ్‌ని పట్టుకుంటది. తలకాయ పట్టుకుంటది. సో, ఏదో అవుతున్నట్టుగా. సో, రోక్సేన్ పెరెజ్ ఇగ రింగ్‌లోకొచ్చేస్తది. రింగ్‌లోకొచ్చిన తర్వాత బెయిలీ అటాక్ చేస్తదన్నమాట. ఫినిషర్ కనెక్ట్ చేస్తది. ఈ మ్యాచ్‌లో బెయిలీ విన్ అవుతది. అండ్ మన లైరా హ్యాపీగా రింగ్‌లోకొచ్చేస్తదన్నమాట. బెయిలీని హగ్ తీసుకుంటది. అండ్ బెయిలీ ఒక్కసారిగా లైరా వాల్కిరీని నూకేస్తది. "నువ్వెందుకు నన్ను హగ్ చేసుకుంటున్నావు? నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుండి వెళ్ళిపో" అన్నట్టుగా మన బెయిలీ లైరాని అంటదన్నమాట. లైరా ఫుల్ షాక్‌లో ఉంటది. "ఇదే నన్ను రమ్మంది. నేను హెల్ప్ చేసినాను. విన్ అయ్యేలా చేసినాను. మళ్ళీ నన్ను నూకేస్తుంది ఏంది" అన్నట్టుగా లైరా ఫుల్ షాక్‌లో ఉంటదన్నమాట. అండ్ ఇక్కడ మన బెయిలీ ఇగ అలా నూకేసి అక్కడి నుండి వెళ్ళిపోతదన్నమాట. సో, ఇక్కడ ఏందంటే 2 పర్సనాలిటీస్ చూపిస్తున్నారు బెయిలీ దగ్గర. కొంచెం మంచి బెయిలీగా అండ్ ఒకసారి చెడ్డ బెయిలీగా చూపిస్తున్నారు. ఆ చెడ్డ బెయిలీ మన లైరాని నూకేసింది. అండ్ ఆ మంచి బెయిలీ మన లైరాని తీసుకొచ్చిందన్నమాట మ్యాచ్‌లో హెల్ప్ చేయడానికి. సో, ఇది ఎలా చూపిస్తారనేది ముందు ముందు వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. అండ్ మన బెయిలీ మన వేడ్ బ్యారెట్‌ని కూడా హగ్ చేసుకుంటది మ్యాచ్ కన్నా ముందు. అండ్ మన వేడ్ బ్యారెట్ ఒక మాట చెప్తారు. "నా లైఫ్‌లోనే నేను ఎవ్వరిని హగ్ చేసుకోలేదు. ఒక వుమెన్‌ని హగ్ చేసుకోలేదు" అన్నట్టుగా మన వేడ్ బ్యారెట్ చెప్తారన్నమాట. సో, ఇది చెప్పినారు గానీ వినడానికి నమ్మకంగా లేదు. మీరేమంటారు? అండ్ నెక్స్ట్ మన జిమ్మీ ఊసో దగ్గరికి కోడీ రోడ్స్ వస్తారన్నమాట. కోడీ రోడ్స్ వచ్చి ఏమంటారంటే, "నీ బ్రదర్ బానే ఉన్నాడా? జే ఊసో బానే ఉన్నాడా?" అన్నట్టుగా అడుగుతారు. అండ్ మన జిమ్మీ ఊసో చెప్తాడన్నమాట. "సో, ఓకే బానే ఉంది గానీ నా మాట అస్సలు పట్టించుకోవట్లేదు జే ఊసో. సో, మరి నీ మాటనైనా వింటాడా? ఒకసారి ఎళ్లి మాట్లాడు" అన్నట్టుగా మన జిమ్మీ ఊసో కోడీ రోడ్స్‌ని అంటారన్నమాట. అండ్ మన కోడీ రోడ్స్ జే ఊసో దగ్గరికెళ్తారు. జే ఊసో అక్కడ కూర్చుంటారన్నమాట. అండ్ కోడీ రోడ్స్ ఆ టైటిల్‌ని పక్కన పెట్టి మన జే ఊసోతో మాట్లాడుతూ ఉంటారు. మన కోడీ రోడ్స్ జే ఊసోకి మోటివేట్ చేస్తారన్నమాట. బట్ మన జే ఊసో ఆ మాటలేమి ఇనిపించుకోడు. పక్కన ఉన్న ఆ ఛాంపియన్‌షిప్‌ని చూస్తాడు.
మన కోడీ రోడ్స్ ఛాంపియన్‌షిప్ వైపు లుక్కేస్తాడన్నమాట కోడీ రోడ్స్. ఏం మాట్లాడినా పట్టించుకోడు మన జే ఉసో. ఓకే. ఓకే అన్నట్టుగా అంటారు. అండ్ ఫైనల్‌గా మన జే ఉసో నేను మళ్ళీ టాప్‌లోకి వస్తాను అన్నట్టుగా జే ఉసో ఆ టైటిల్‌ని చూస్తూ చెప్తాడన్నమాట. సో, ఇక్కడ ఈ సెగ్మెంట్ అనేది అయిపోయింది. బట్ జే ఉసో మాత్రం కంటిన్యూ‌గా ఆ ఛాంపియన్‌షిప్‌ని జూషినాడు. మరి ఫ్యూచర్‌లో ఆ ఛాంపియన్‌షిప్ కోసం ఏమైనా ఫైట్ చేస్తాడా అనేది చూడాలన్నమాట. అండ్ నెక్స్ట్ రూసెవ్ వర్సెస్ మన జేడీ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. సో, ఈ మ్యాచ్ కన్నా ముందు వీళ్ళదొక సెగ్మెంట్ జరుగుతది బ్యాక్ స్టేజ్‌లో. మన డామ్ ఎళ్లి మన ఫిన్ బేలర్‌ని అడుగుతారు. రూసెవ్ నా వెనకాల పడుతున్నాడు. నాకు హెల్ప్ చేయాలి అన్నట్టుగా. బట్ మన ఫిన్ బేలర్ ఏమంటారంటే, నాకు పనుంది నేను హెల్ప్ చేయను అంటాడు. నీకున్నాడు గదా! నీ ఎల్ గ్రాండే అమెరికానో ఉన్నాడు గదా! సో, వాడిని అడుగన్నట్టుగా మన ఫిన్ బేలర్ అంటారన్నమాట. అండ్ దాని తర్వాత జేడీ దగ్గరికెళ్ళి, జేడీ నువ్వేనా నాకు హెల్ప్ చెయ్యి అన్నట్టుగా మన డామ్ అంటారు. బట్ అప్పుడు జేడీ నేను చాలా బిజీగా ఉన్నాను బాబు. నువ్వెళ్ళు అన్నట్టుగా మన డామ్‌ని అంటారు. అండ్ అప్పుడు రోగ్జన్ పెరెజ్ నువ్వు జేడీ డామ్‌కి హెల్ప్ చేయాలి అన్నట్టుగా మన రోగ్జన్ చెప్తదన్నమాట. అండ్ అప్పుడిగ మన జేడీ ఓకే అంటారు. అండ్ మన డామ్ కన్ఫర్మ్ చేస్తారు. జేడీ నీకు ఈరోజు మ్యాచ్ ఉంది రూసెవ్‌తో అన్నట్టుగా చెప్తారన్నమాట. సో, ఇంకేముంది జేడీ వర్సెస్ రూసెవ్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరుగుతది. అండ్ మన జేడీ మాక్సిమం ట్రై చేసిండు. టఫ్ ఫైటే ఇచ్చిండు రూసెవ్‌కి. అండ్ ఎంతైనా అక్కడుంది రూసెవ్ గదా! సో, అథ్లెట్స్ కనెక్ట్ చేస్తారు. సో, దానివల్ల ఈ మ్యాచ్‌లో జేడీ ఓడిపోతాడన్నమాట. అండ్ మ్యాచ్ ఎండ్ అయిపోయిన తర్వాత గూడా మన రూసెవ్ ఆ అథ్లెట్స్ మూవ్‌ని ఆ సబ్మిషన్‌లో విడిచిపెట్టరన్నమాట. జేడీని అలాగే కనెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ వెనకాల నుండి డాము వెళ్ళాలా వద్దా? వెళ్ళాలా వద్దా? అన్నట్టుగా చూస్తాడన్నమాట రూసెవ్ పైన అటాక్ చేయడానికి. అండ్ అంతలోనే మన ఫిన్ బాలర్ వచ్చి జేడీకి హెల్ప్ చేసేస్తాడు. రూసెవ్ పైన అటాక్ చేస్తాడు. అండ్ రింగ్ బయట పడేస్తాడు. అండ్ మన ఫిన్ బాలర్‌కి పిచ్చి కోపం వచ్చేస్తదన్నమాట. నువ్వెందుకు హెల్ప్ చేయట్లేదు జేడీకి? అన్నట్టుగా మన డామ్‌తో ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఇగ మన ఫిన్ బాలర్, జేడీ అండ్ మన డామ్ రింగ్ బయటకెళ్ళిపోతారన్నమాట. అండ్ రూసెవ్ రింగ్‌లోకొచ్చేస్తాడు. అండ్ ఫిన్ బాలర్ అయితే చాలా చాలా కోపంలో ఉంటాడు మన డామ్ పైన. సో, చూడాలి మరి ఫ్యూచర్‌లో ఏమైనా వీళ్ళిద్దరూ స్ప్లిట్ అవుతారా? అండ్ నెక్స్ట్ వీక్ రా కోసం మన డామ్ వర్సెస్ రూసెవ్ మధ్య ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ రాలో జరుగుతది. అండ్ నెక్స్ట్ మనకి మన ఎలియా నైట్ వర్సెస్ జే ఉసో మధ్య సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. సో, ఈ మ్యాచ్ అఫీషియల్‌గా స్టార్ట్ కాకముందే జే ఉసో ఎలియా నైట్ పైన అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ ఇంకేముంది ఈ మ్యాచ్ అఫీషియల్‌గా స్టార్ట్ అయిపోతది. అండ్ ఈ మ్యాచ్ ఎండింగ్‌లో ఏమవుతదంటే మన బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్ వచ్చి మన ఎలియా నైట్‌కి ఇంటరప్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ ఇగ మన ఎలియా నైట్ బీఎఫ్‌టీ కనెక్ట్ చేసేటోడు అదే టైంలో వచ్చి మన బ్రాన్ ఇంటరప్ట్ చేస్తారు. అండ్ మన ఎలియా నైట్ తెలివిగా వాళ్ళిద్దరి పైన అటాక్ చేస్తాడు. బ్రాన్సన్ రీడ్ పైన, బ్రాన్ బ్రేకర్ పైన అటాక్ చేస్తాడు. వాళ్ళిద్దరిని రింగ్ బయటనే కొట్టేస్తాడు. వాళ్ళిద్దరూ రింగ్ బయటనే పడిపోయి ఉంటారు. అండ్ రింగ్‌లోకొచ్చి అటాక్ చేద్దామన్నట్టుగా చూస్తాడు. బట్ జే ఉసో ఒక స్పియర్ కనెక్ట్ చేసి ఫ్లాష్ కొడతాడన్నమాట. కవర్ చేస్తారు. పిన్ కౌంట్ అయిపోతది. ఈ మ్యాచ్‌లో మన జే ఉసో విన్ అవుతారన్నమాట. మ్యాచ్ అయిపోయిన వెంటనే మన జే ఉసో ఇగ బ్యాక్ స్టేజ్ ఎళ్తూ ఉంటారు. అండ్ రింగ్‌లో మన ఎలియా నైట్ పడిపోయి ఉంటారు గదా! మెల్లగా బ్రాన్ రింగ్‌లోకొచ్చి అటాక్ చేద్దాం అన్నట్టుగా చూస్తారు. అండ్ మన జే ఉసో స్క్రీన్ సైడ్ ఎళ్లి చూస్తారన్నమాట. అండ్ అప్పుడే మన జిమ్మీ ఉసో జే ఉసో దగ్గరికొస్తాడు. పద వెళ్లి హెల్ప్ చేద్దాం అన్నట్టుగా అంటారు. నాకేం అవసరం అన్నట్టుగా జే ఉసో జిమ్మీ ఉసోని పట్టించుకోకుండా అక్కడి నుండి ఎళ్ళిపోతాడన్నమాట. అండ్ మన జిమ్మీ ఉసో ఇగ చైర్ తీసుకొనొస్తాడు రింగ్‌లోకి. అండ్ మన ఎలియా నైట్ అక్కడే పడిపోయి ఉంటారు. బ్రాన్ రింగ్ ఏప్రన్ పైన ఉంటారన్నమాట. అండ్ మన పాల్ హెమన్ వచ్చి అంటే వెనక్కి రమ్మంటారు. అంటే వద్దు ఇప్పుడొద్దు ఇది టైం కాదు. వాడి చేతిలో చైర్ ఉందన్నట్టుగా పాల్ హెమన్ మన బ్రాన్‌ని వెనక్కి తీసుకెళ్తాడన్నమాట. అండ్ మన బ్రాన్సన్ రీడ్ పాల్ హెమన్ మీద వన్ సైన్ చూపిస్తాడు మన జిమ్మీ ఉసోకి. అండ్ మన ఎలియా నైట్ కూడా ఫుల్ షాక్ అయిపోతాడు. జిమ్మీ ఉసో ఎందుకొచ్చినాడు అన్నట్టుగా. సో, ఇక్కడే వీళ్ళ మ్యాచ్ ఇలా బ్రాల్ అనేది ఎండ్ అయిపోద్ది. బ్రాల్ ఏం జరగదు. జస్ట్ అలా చూపిస్తారంతే. అండ్ నెక్స్ట్ మనకి లాకర్ రూమ్‌లో మన సెత్ రాలిన్స్, బెక్కీ లించ్ మాట్లాడతారన్నమాట. బెక్కీ లించ్ క్రాష్ అవుట్ అవుతూ మాట్లాడుతది. కోడీ రోడ్స్ గురించి, జే ఉసో గురించి. సో, కొంచెం ఫ్రస్ట్రేషన్‌లో మాట్లాడుతూ ఉంటదన్నమాట. అండ్ ఆ మాటలు చెప్పి అక్కడి నుండి ఎళ్ళిపోతది. అండ్ ఇక మనకి రా మెయిన్ ఈవెంట్‌లో మన రియా రిప్లీ వర్సెస్ ఆస్కా మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. సో, ఈ మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉండే. ఆస్కా అండ్ రియా రిప్లీ కిర్రాక్‌గా ఫైట్ చేసినారు. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో మన కైరీ సేన్ రియా రిప్లీ పైన అటాక్ చేద్దామన్నట్టుగా చూస్తదన్నమాట. ఎందుకంటే మన ఆస్కా చెప్తది రియా రిప్లీ పైన అటాక్ చేయమని. బట్ కైరీ సేన్ అప్పుడు అటాక్ చేయది. అండ్ మ్యాచ్ ఎండింగ్‌లో కైరీ సేన్ ఫైనల్లీ రియా రిప్లీ పైన చేయేస్తదన్నమాట.
అండ్ రియా రిప్లీ కొంచెం తెలివిగా ప్రవర్తించి ఆస్కా అటాక్ చేసేటప్పుడు కైరీ సేన్‌కి దెబ్బ తగిలేట్టు చేస్తది. అండ్ దాని తర్వాత ఇక మన రియా రిప్లీ ఆస్కాకి కవర్ చేస్తదన్నమాట. రోల్ అప్ చేస్తది. పిన్ కౌంట్ అయిపోతది. ఈ మ్యాచ్‌లో మన రియా రిప్లీ విన్ అవుతదన్నమాట. అండ్ ఇక మ్యాచ్ అయిపోయిన ఎంటనే మన ఆస్కా రియా రిప్లీకి మిస్ట్ కొడతది. కళ్ళల్లో మిస్ట్ కొడతదన్నమాట. మన రియా రిప్లీ కొట్టుకుంటది. అండ్ ఫైనల్‌గా కైరీ సేన్ వస్తది రింగ్‌లోకి. కైరీ సేన్ వచ్చి అంటే చెప్తదన్నమాట ఆస్కా, "కైరీ సేన్ నువ్వు అటాక్ చెయ్యి. రియా రిప్లీని కొట్టు" అన్నట్టుగా చెప్తది. అండ్ ఇక కైరీ సేన్ రియా రిప్లీని కొడతదన్నమాట. అండ్ ఇక అంతలోనే మనకి ఇయో స్కై వచ్చేస్తది. ఇయో స్కై వచ్చి మన ఆస్కాకి చెప్తది అటాక్ చేయొద్దు అన్నట్టుగా. హగ్ తీసుకుంటారు వాళ్ళిద్దరూ. ఏం పర్లేదు అన్నట్టుగా. అండ్ ఒక్కసారిగా ఇక మన ఆస్కా ఇయో స్కై పైన అటాక్ చేస్తదన్నమాట. మన ఇయో స్కై పైన గూడా అటాక్ చేస్తది. ఇయో స్కై పైన టర్న్ అవుతదన్నమాట. వాళ్ళిద్దరి పైన భయంకరంగా అటాక్ చేస్తారు. అండ్ మన కైరీ సేన్‌కి గూడా చెప్తది. "నువ్వు ఇయో స్కై పైన గూడా అటాక్ చెయ్యి" అని ఆస్కా చెప్తదన్నమాట. అండ్ కైరీ సేన్ అటాక్ చేస్తది. సో, వీళ్ళిద్దరి పైన భయంకరంగా అటాక్ చేస్తారు. ఇక్కడే ఈరోజు రా అయిపోయింది. చూస్తూ ఉంటే వీళ్ళిద్దరి మధ్య టాగ్ టీమ్ మ్యాచ్ జరిగేట్టు అనిపిస్తుంది క్రౌన్ జ్యువెల్‌లో. అండ్ రియా రిప్లీ ఇంతకుముందు చెప్తదన్నమాట బ్యాక్ స్టేజ్‌లో ఇయో స్కైకి చెప్తది. ఆస్కాని నమ్మొద్దు అన్నట్టుగా చెప్తది. బట్ ఇయో స్కై ఇనిపించుకోదన్నమాట. ఆస్కా నా ఫ్యామిలీ‌నే నువ్వు నమ్మొద్దంటున్నావా అన్నట్టుగా రియా రిప్లీ పైనే కోపం చూపిస్తది కొంచెం. అండ్ అక్కడ నుండి వెళ్ళిపోతదన్నమాట. సో, ఇప్పుడు ఏం జరిగింది? తన ఫ్యామిలీ మెంబరే తన పైన అటాక్ చేసింది గదా! సో, చూడాలి మరి ఫర్దర్‌గా ఏం జరుగుతది. ఇక్కడే ఈరోజు రా అయిపోయింది. ఈరోజు రా మీకెలా అనిపించిందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ అంతేకాదు ఈ వీడియోలో రోమన్ రీన్స్ గురించి మాట్లాడదామని చెప్పినాను గదా! సో, రోమన్ రీన్స్ ఇప్పుడు క్రౌన్ జ్యువెల్ పోస్టర్‌లో ఉన్నారన్నమాట. క్రౌన్ జ్యువెల్ కోసం మన రోమన్ రీన్స్ అడ్వర్‌టైజ్ ఉన్నారు. అండ్ దీని అర్థం ఏందంటే క్రౌన్ జ్యువెల్‌లో రోమన్ రీన్స్ ఫైట్ చేయబోతున్నారు. అంటే క్రౌన్ జ్యువెల్‌లో ఫైట్ చేస్తున్నారంటే మేబీ మన రోమన్ రీన్స్ క్రౌన్ జ్యువెల్ కన్నా ముందే రిటర్న్ చేస్తారు. అంటే మనకింకా క్రౌన్ జ్యువెల్ కోసం 2 అంటే 2 రా షోలు మాత్రమే వస్తాయి. ఏదో ఒక రా షోలో మన రోమన్ రీన్స్ రిటర్న్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వీక్ రా కోసం మనకి రీమ్యాచ్ సెట్ అయిపోయింది. యూసోస్ వర్సెస్ బ్రాన్ మధ్య టోర్నడో టాగ్ టీమ్ మ్యాచ్ అన్నమాట. సో, ఈ మ్యాచ్‌లో మేబీ రోమన్ రీన్స్ రావచ్చు. సో, రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఆ అప్డేట్స్ గురించి సెకండ్ వీడియోలో మాట్లాడేద్దాం. సో, మీరు కొంచెం వెయిట్ చేయండి. నేను సెకండ్ వీడియో కూడా తీసుకొస్తాను ఈరోజు. అండ్ మీరు వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. కంపల్సరీ వీడియోని లైక్ చేయండి.